జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తనదైన శైలిలో రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణ లేకుండా తాను ఒక ప్రజాప్రతినిధి అన్న విషయానికి కూడా మర్చిపోయి మాట్లాడటం విచారకరమన్నారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే ప్రతి విషయంలో నేను ముందుండి పోరాటం చేశానన్నారు. బురదపై రాయి వేస్తే మనపై పడుతోందన్నారు. రాజేష్ మహసేన రోజుకొక మాట మారుస్తూ ఏం మాట్లాడతాడో తెలియదని అతని గురించి మాట్లాడటం టైం వేస్ట్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం. రౌడీ షీటర్ అతనేనా? ఓకే. అతను మళ్ళీ నిన్న తిట్టినట్టున్నాడు ఆయన్ని, అది చూడలేదు అనుకుంటాను. మీరు రఘురామకృష్ణరాజు మళ్ళీ తిట్టాడు. అలాంటి వాళ్ళ గురించి కామెంట్ మనం చేయటం కూడా అనవసరంగా పెద్దవాళ్ళు చేయటం. రఘురామకృష్ణరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్క మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు హైకోర్టు రికార్డులు తిరిగేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో నేను వేసిన ప్రజా ప్రయోజన వర్జాలు ఎవరైనా, లడ్డూ పవిత్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రాజకీయాల నుంచి లడ్డూని మినహాయించండి. బికాజ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. రఘురామకృష్ణరాజుకి ఏవైనా ఇబ్బందులు ఉంటే రఘురామకృష్ణ వితిన్ 4 కార్నర్స్ వాళ్ళలో కూర్చోవాలి, మాట్లాడాలి. హూ ఆర్ యూ? వ్యక్తిగతంగా జడా శ్రావణ్ కుమార్ ఎస్సీ చర్చికి వెళ్తున్నాడని నా మీద కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధిగా నీకేముంది? ఒకవేళ నువ్వు నా మీద కంప్లైంట్ చేయాలంటే నువ్వు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, దెన్ యూ కంప్లైంట్ అగెన్స్ట్ మీ. మన ఇద్దరు ఇండివిజువల్స్ కొట్టుకుందాం రా. నువ్వేమో డిప్యూటీ స్పీకర్వా? నీ వెనకేమో కలెక్టర్ ఉంటాడా? నీ పక్కనేమో కమిషనర్ ఉంటాడా? నీ వెనకేమో ఎస్పీ ఉంటాడా? నీ వెనకేమో తహసీల్దార్ ఉంటాడా? నువ్వు మాట్లాడితే ఆర్డీఓ పరిగెడతాడా? నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తే నీకు సపోర్ట్ చేయక నాకు సపోర్ట్ చేస్తాడా కలెక్టరు? ఈజ్ ఇట్ నాట్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్ అండి? కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టి 18 పేజీల ఆర్డర్ రాయించాడండి, గంటలో నాకు ఆర్డర్ కావాలి అని. ఈజ్ ఇట్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఆఫీసర్ అండి? మీరు చెప్పండి. పాస్టర్ ఆనంద్ కేసులో కలెక్టరు బాపట్ల జిల్లా కలెక్టరు హీ టుక్ 3 days అండి హీరింగ్ ఇన్న తర్వాత ఆర్డర్ చెప్పడానికి. ఆయనకేదో పాపం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏదో పనులు పెట్టాడు, ఆయన అటు ఇటు మీటింగ్ తిరుగుతా హీ టుక్ 3 days టు ప్రొనౌన్స్ ఆర్డర్. దెన్ హీ హోల్డ్ ఎ ప్రెస్ మీట్. మీరు చూసే ఉంటారు సోదరులు. ఏం కలెక్టర్ తమాషాలు చేస్తున్నావా? ఏం కలెక్టర్ ఎన్ని రోజులు తీసుకుంటావు నువ్వు? నీకు ఇన్ని రోజులు కావాలా? నువ్వు ఆర్డర్ చెప్పడానికి నీకు ఇన్ని రోజులు కావాలా? చూస్తాను నీ అంతు. సీఎంకి చెప్తాను నీ మీద కంప్లైంట్ రాస్తానని ఇంత పెద్ద లెటర్ రాశాడు కలెక్టర్ మీద. ఏం చేస్తాడండి కలెక్టర్? మీరు చెప్పండి. వాట్ ఆర్డర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ కలెక్టర్? రఘురామకృష్ణరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇండివిజువల్గా ఫైట్ చేయడానికి అనర్హుడు. కాబట్టి నేనేమంటాను అంటే, నీకేమైనా రైట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలా? రిజైన్ చేయి. బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్నప్పుడు నువ్వు బాధ్యతగా ఉండాలి నీ మాట. బికాస్ యు ఆర్ రిసీవింగ్ శాలరీ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది సొసైటీ. మతాన్ని విశ్వసించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేపు పాల్గొనే అవకాశం ఉందంటారా? సార్, మీరు తెలుగు వేరే లేవర్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సార్ రఘురామకృష్ణరాజు. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అమ్మా నాన్న చనిపోతే సమాధుల రూపంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూడ్చాడు. ఈ సోకాల్డ్ ఈడియట్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఈడియట్, కాల్ హిమ్ యాజ్ ఎన్ ఈడియట్. 476 మంది ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రుల సమాధుల ఫోటోలు తీసి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాడు. ఎందుకు? వీళ్ళ తల్లిదండ్రులు చనిపోతే క్రిస్టియన్ సాంప్రదాయాలు వీళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి అని. కానీ ఆ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో అండి. వాట్ ఈజ్ యువర్ లోకస్? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్లో దొంగతనం చేసావు, 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నావు. మా అన్న ఎప్పుడైనా ఒక 2,000 రూపాయలు బ్యాంక్ ఈఎంఐ కట్టకపోతే 36 ఫోన్లు చేస్తారు. నువ్వేదన్నా లోన్ కావాలంటే 500 డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి. జర్నలిస్టులకు లోన్ ఇవ్వమంటారు, లాయర్లకు. మీకు మాకు లోన్లే లేవు, మరి పొలిటీషియన్స్ కట్టిస్తున్నారు లోన్. నాకు అర్థం కావట్లా. యూ అండ్ మీ ఆర్ ది నెగిటివ్ ప్రొఫైల్. నా లైఫ్లో నేను ఒక లోనే తీసుకోలేదు. బికాజ్ ఈ పాపులర్ అయిన తర్వాత అసలు ఇటు మానేశారు ఎవరు. మీడియాలో కనపడుతుంది. మీరా
సార్ సాయంత్రం రండి అంటారు, ఫోన్ ఎత్తరు. లోన్ అంటే నేను అనేది ఏంటంటే కట్టాలి అనే ఉద్దేశం ఉన్నా మీకు నాకు ఇవ్వరు. వీడికి 3,700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు, ₹1 అట్లా. ఇలాంటి వ్యక్తులు మనీ అండ్ మజిల్ పవర్ను వాడకూడదు అనేది మా పోరాటం అండి. దట్స్ ఆల్, నథింగ్ పర్సనల్. వస్తారా సార్, వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వ ఉద్యోగులు? ఎక్కడికి? మీటింగ్ మతాన్ని విస్తరించి ప్రభుత్వ ఉద్యోగులు. సార్ ఇది నాన్ పొలిటికల్ మీటింగ్, ప్యూర్లీ నాన్ పొలిటికల్. స్వచ్ఛంద సంస్థ ద్వారా పెడుతున్నాం, మా హక్కుల కోసం పెడుతున్నాం, రావచ్చు. ఎవ్రీబడి హాస్ ఇన్వైటెడ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? వాళ్ళేం ప్రభుత్వ ఉద్యోగి ఎవ్వరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగ్నెస్ట్ ది గవర్నమెంట్. ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను ఎక్కువ అగ్నెస్ట్గా మాట్లాడటంలా. ఈవెన్ జగన్ గవర్నమెంట్ కూడా అగ్నెస్ట్గా మాట్లాడతాను. నేను అనేది మీ ప్రభుత్వాలు ఈ ప్రజల ఓట్లతోటి గెలిచి ఈరోజు వేల కోట్ల రూపాయలని మీరు వెనకేసుకొని ప్రజల భాగస్వామ్యంతో అధికారాన్ని అనుభవించి మీరు ఈ ప్రజలకున్న రాజ్యాంగ హక్కులు హరించబడుతుంటే మీరు రెస్పాండ్ అవ్వరండి అంటాను నేను. దట్ ఈస్ వాట్ మై ఫైట్. కాబట్టి రేపు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అందులో మత స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా రేపు సమావేశం అంటున్నారు కదా, మరి మిగతా మతాలను కూడా వాళ్ళకి రేపు పరిస్థితి రావచ్చని వాళ్ళని కూడా కలుపుకుంటున్నారా రేపు దాంట్లో ఏమన్నా? మిగతా మతాలంటే ముస్లిమ్స్ కానీ హిందూ సమాజం? అయ్యో ఖచ్చితంగా అండి. ఇప్పుడు సి దిస్ మీటింగ్ ఈజ్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండి. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరైనా సరే ఒక హిందూ దేవాలయం కట్టుకోవటానికి అబ్జెక్షన్ చెబితే వాళ్ళు కనుక వచ్చి నా దృష్టికి వస్తే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు గో అండ్ స్టూడ్ ఫర్ దెమ్. హిందూ దేవాలయాన్ని కట్టుకునే హక్కు నీకుంది, క్రైస్తవ మతం కట్టుకునే హక్కు నాకుంది, ముస్లిం కమ్యూనిటీలో మసీద్ కట్టుకునే హక్కు ఆయనకుంది. హూ ఆర్ యూ టు ప్రివెంట్? దానికి సంబంధించిన నెససరీ ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. 60-70 ఏళ్ల క్రితం నేను ఒక చర్చి కట్టాను సార్. 60 ఏళ్ల నుంచి నేను చర్చి నడుపుకుంటున్నా. ఈ రోజు వచ్చి నీ చర్చికి పర్మిషన్ లేదని కూలగొడతాడు. దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అంటున్నా నేను. ఉండి కాన్స్టిట్యున్సీలో రఘురామకృష్ణరాజు పడగొట్టిన చర్చిలన్నింటినీ 60-70 సంవత్సరాల నుంచి నీ ప్రభుత్వ అధికారులే కదా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. నీ ప్రభుత్వమే పర్ఫెక్ట్గా ఉంటే మీ అందరికి ఒక అవగాహన ఉంటుంది. మీ ఊర్లో ఏలూరులో ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టండి. బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని దాంట్లో పెట్టగొడ కట్టడానికి ఒక పర్మిషన్ తీసుకోకుండా ఉండండి. మీరు ప్లాన్కి డీవియేట్ అయ్యి ఒక పెట్టగొడ కట్టండి. 2 రోజుల్లో మీ దగ్గరికి సర్వేలెన్స్ రాకపోతే అడగండి. ప్లాన్లో లేనట్టు మీరు ఎందుకు పెట్టగొడ కడుతున్నారని. దెన్ మరి 60 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే దెన్ వై ఆర్ స్లీపింగ్ ఆల్ దీస్ ఇయర్స్? ఈరోజు చాలా సడన్ నువ్వు ఉండి రఘురామకృష్ణరాజు చెప్పాడని. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మరి పోయినసారి ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, ఉండి ఎమ్మెల్యే, మరి ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? ఈయన ఒక్కడే రాజ్యాంగ పరిరక్షకుడా? రాజ్యాంగాన్ని భుజం మీద మోసేవాడా? మరి రాజ్యాంగాన్ని భుజం మీద మోసేవాడు 3,700 కోట్ల రూపాయలు చూసుకుని డిప్యూటీ స్పీకర్కి అట్టుంటున్నావు. నీకు ఆ మొరాలిటీ లేదా? నీ భార్యని నీ కొడుకును కూడా ఎక్యూజ్డ్గా చేసి డబ్బులు తీసుకున్నావు, మరి ఆ మొరాలిటీ నీకు లేదా? నీకెక్కడుంది హక్కు? జై శ్రీరామ, జై శ్రీరామ్ నినాదం పలకడానికి అసలు అర్హత ఉంది ఆయనకి? జై శ్రీరామ్, శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకును కూడా ఎక్యూజ్డ్ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకే నాగలో అనుకున్న తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆట ఆకి వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో SC/ST కేసులు పెట్టారు. మీ జిల్లాలోనే SC/ST కేసులు పెట్టారంట, 4-5 SC/ST కేసులు పెడితే ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, జడా శ్రవణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం.